డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఆగస్టు 4, 2025 దేవుని నుండి ఒక సూచన. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈనాటి దైవాంశము నూతన బలము. యెషయా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూసే వారికి కొత్త బలం లభిస్తుందని, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని ఈ వాక్య భాగంలో చెప్పబడింది. దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాల కోసం ఓపికగా ఎదురు చూసే వారికి దేవుడు ప్రత్యేకమైన బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. కృంగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు మనకు ఆయన నూతన శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. పక్షిరాజులు ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగరగల అత్యంత శక్తివంతమైన పక్షులు. అవి తమ రెక్కలను ఆడించకుండా కూడా ఎంతో దూరం అలసిపోకుండా ప్రయాణం చేయగలవు. పక్షిరాజుకున్న ఎగిరే సామర్థ్యాన్ని ఆయన మన జీవన పోరాటాల్లో అలసి ఉన్న దశలో మనకు అనుగ్రహించే దేవుడు. మనల్ని కృంగదీసే జీవిత ఒత్తిళ్ల నుంచి యెహోవా మనలను కాపాడడానికి, మనకు ఎదురయ్యే ఏ ఒత్తిడినైనా శ్రమనైనా ఎదుర్కోవడానికి ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. లూకా 11:13 ప్రకారంగా మనం అడిగినప్పుడు మన ప్రార్థనలను వినే దేవుడుగా ఉంటాడు. మన ప్రార్థనలో, మన పోరాటాలలో గెలవడానికి మనం ప్రార్థించే ప్రార్థనలే మనకు సహాయపడతాయి. అందుకు మనం పట్టుదలతో ప్రత్యేకంగా ప్రార్థించాలి. అప్పుడు మన ప్రార్థనలు కీర్తనలు 65:2 ప్రకారంగా ఆయన ఆలకించే దేవుడు. కొన్నిసార్లు మన హృదయము మన యందు దోషారోపణ చేయవచ్చు. అందువలన మనం ప్రార్థించుటకు అనర్హులమని భావించుట కాదు గాని, దేవుడు సమస్తమును ఎరిగినవాడు గనుక కీర్తన 51:17 ప్రకారంగా మనం చేసే ప్రార్థనలను ఆయన వింటాడు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 కొరింథీ 6:13 మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను. దేవుడు మనల దీవించి ఆయన తన నూతన బలమును మనలో నింపునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవా, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడా, నీ కొరకు ఎదురు చూసి నూతన బలము పొందుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.